నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూపుతును. అన్ని సమకూర్చి పెట్టారు. పెళ్లి కుమార్తెనైనా గృహం నుంచి బయలుదేరుతుంది ఆయన తన ప్రభు. అలాగే నాయన జరిగే కార్యక్రమం పెళ్లి కుమారుడు జీవించండి, ఆశీర్వదించండి. సమస్తములు మీ చేతులకి మీ పాదాలకి అప్పగించుకుంటూ ఆయన నమ్మకమైన నా దేవ ఆయన ప్రాణం కొడుకుని ముగింపు పేరుకు తండ్రి ఆ యొక్క కార్యక్రమంలో మీరు ఉండి తండ్రి సమస్తమును క్రమగాను మర్యాదగాను జరిపించి మీరు మహిమ ప్రభావములు పొందుకుంటారు. ఈ యొక్క రాకపోకలయందు మీరు తోడుగా ఉండి మట్టి పొందుతారు. నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున కనాలిందులో ప్రభా మీరు తండ్రి ఏ లోటు లేకుండా చేస్తావా. మీరున్నారు కనుక, మీరు ఉండకపోతే నాయన కుదరదు. నాయన మీరు ఉండండి తండ్రి, ఆ లోటు పోటు లేకుండా సహాయం దయచేసి మహిమ ప్రభావం మీరు పొందుతారు. నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన దేహాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఆ పర్వత నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. సంపూర్ణ పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింప
జనకుడా పరమాత్మరూపుడా నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ వర్ణింపగలరా జనక కుమారాత్మలను నేకదేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ వర్ణింపగలరా వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వర్ణింపగలరా అందమైన మనసులో రాజుగా నిలవాలని రాబోయే నా తోడును రాణిగా చూడాలని అందమైన మనసులో రాజుగా నిలవాలని రాబోయే నా తోడును రాణిగా చూడాలని వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని అందమైన మనసులో రాజుగా నిలవాలని రాబోయే నా తోడును రాణిగా చూడాలని
యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము, సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. దయచేసి గమనించండి, పెండ్లి కుమార్తె పక్షంగా 3 పేరెంటలు, పెండ్లి కుమారుడు పక్షంగా 2 పేరెంటలు. రండి, దయచేసి గమనించండి, పెండ్లి కుమార్తె పక్షంగా సుప్రియ పక్షంగా 3 పేరెంటలు, పెండ్లి కుమారుడు పక్షంగా 2 పేరెంటలు. అమ్మ, నా మాట వింటున్నారా? ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమ
యేసయ్యా. మహాపరిశుద్ధుడు ప్రేమపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రియులు నాయన చిటిమోషే గారి యొక్క నాయన కుటుంబ పక్షాన నాయన మరి సుప్రియాను అలాగే ధీరజును నాయన మరి ఇరువురు కూడా జతపరచబడవలనని నాయన పెద్దలు నిశ్చయించినారు గాన ప్రభా, ఇదిగో నాయన ఇరుపక్షాల నాయన పెద్దల మధ్యన మరి సంఘ కాపరుల మధ్యన ప్రభా ఇదిగో నాయన ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని జరిపించుకుని చుండగా నాయన ఈ కార్యక్రమం అంతట్లోనూ మీరు ఉండండి తండ్రి. ఇదిగో నాయన పెండ్లి కుమారుడు ధీరజు తీసుకొచ్చినటువంటి వస్తువులను నాయన సుప్రియకు అందజేశారు ప్రభా. ఇప్పుడు ఆమె వాటిని అంగీకరించి వాటిని ధరించుకుని రావడానికి వెళ్చుండగా ప్రభా మీరే బడికి తోడుగా ఉండండి. ఇరువురు నాయన జతపరచబడు పర్యంతము వరకు ప్రభా నీ కాపుదల బిడలపై ఉంచి నడిపించమని ఈ కార్యక్రమం అంతా ప్రభా నీ నామానికి మహిమకరంగా ప్రభా ఇరు పక్షాల కుటుంబాలకు నాయన దీవెనకర్మంగానే జరిపించి మీరే ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మనుజావతారునకు సత్య ప్రవర్తనకు సధర్మశీలునకు సమునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావా యుక్త స్తోత్రార్హునకు భక్త రక్షమనికి భక్త రక్షమనికి భక్త రక్షమనికి సత్య పరం జ్యోతియగు సర్వభౌమునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు
మనుజావతారునకు ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా ఆత్మదేవుడు గాలై వీచగ వర్షము కురియునే అరణ్యము పొలము వలె మారే సమయమిది ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది అరణ్యము పొలము వలె మారే సమయమిది ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది స్వప్నములో దర్శనములను యేసే కలుసుకుని దీర్ఘదర్శిగా నిన్ను మార్చే తానే వ్యక్తమగున్. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు మరి వారిని కుమార్తెను వేదిక మీదకు తీసుకుని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బల బుద్ధి నిరూపమ బల బుద్ధి వరములిడు పరిశుద్ధ మఘునాత్మ వరములిడు నాత్మ పరులకిడు మాం పరమానంద ప్రేమ పరమానంద జనక కుమారాత్మలను మహిమా చెల్లును గణ మహిమా చెల్లును గణ మహిమా చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ అమ్మ ధీరజ్ గారిని తీసుకురండి. పరిణాయుడ నరూపధారుడ నరునాం సముద్రం నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సమూర్ణాత్మ పరిశుద్ధ మఘోనాత్మ వరములిడు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. అందరూ నాతో ఈ మాటలు చెప్పుడి. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము అదే రీతిగా నిలువబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినన్యు అదృశ్యలోకములోనికి దిగినన్యు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ దయచేసి కూర్చునండి. కుమార్తె మన మధ్యలో ఉన్నారు కనుక వారి నిమిత్తమైన పరిచయ వాకులను ఇరుప్రక్కల పెద్దలు వారి నిమిత్తమై పరిచయం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పెండ్లి కుమారుని యొక్క తాతగారు ఒటాల్ జాన్ గారు వడలి, వాళ్ళ నానమ్మ గారిది పిల్లి లక్ష్మీకాంతం గారు మల్లవరం. వారిరువురికి కలిగిన సంతానం ముగ్గురు. శ్యామల పెద్ద కుమార్తె, అమ్మ దయచేసి మాట్లాడొద్దు, వినండి. తర్వాత దివాకర్, చిన్నవాడు దివాకర్. అయితే శ్యామలకి మేనల్ని చేసి సత్యనారాయణ గారిని చేశారు. అలాగే కరుణాకర్ గారికి మరి ఈ ఊరే నరసాపురం అమ్మాయినే చేయడం జరిగింది. అదేవిధంగా దివాకర్ గారికి గెంజి శాంతమణి గారిని చేయడం జరిగింది. వారికి పుట్టిన పిల్లలు ఇరువురు. మొదటి బిడ్డ ఏం పేరమ్మా?
దివ్య దివ్య తనకి సాటి అయిన సహాయంగా గంగులూరి శేఖర్ శరత్ అంటే మా అబ్బాయి. ఈయన ఎవరంటే మా నాన్నగారి పేరు గంగులూరి శరాబంధు జానకమ్మ గారు. అయితే వాళ్ళు దూరంగా ఉన్నారు, కానీ ఈయన వాళ్ళ అమ్మమ్మ అంటే ఎవరంటే లక్ష్మీ అనంతం గారి సొంత చెల్లెలు పిల్లి సావిత్రి గారు. వేదాల జాన్సన్ గారు అంటే ఇప్పుడు పెళ్లి కూతురు గారు యొక్క సొంత ఊరే మల్వరలంకే వాళ్ళది, వేదాల వాళ్ళది. కనుక అక్కడి నుంచి వాళ్ళిద్దరిని కలిపిన తర్వాత ఇప్పుడు మూడో సంతానం ధీరజ్కి, తర్వాత సుప్రియకి ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది. అదేవిధంగా గెంజి శాంతమణి గారు యొక్క కుటుంబం కూడా చాలా పెద్దది. వారంతా కూడా మనకు దూరంగా గుంతకల్లో మొత్తం సెటిల్ అయ్యారు ఎక్కువ మంది, విజయవాడ గుంతకల్లో వారందరూ వచ్చారు. ఒకసారి నుంచుంటే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా వటాల దివాకర్ గారి యొక్క బంధుమిత్రంగంలో ఒక్కసారి నుంచోండి అమ్మా. వచ్చిన వాళ్ళందరూ నుంచోవాలా అంటే చూడాలి కదా జనం. అక్కడ డిప్యూటీ రిజిస్టర్ హైకోర్టు అమరావతిలో ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా 3 సంవత్సరాల క్రితం రావాల్సిన ప్రమోషను అనివార్య కారణాల వల్ల ఇంక తప్పని పరిస్థితుల్లో మొన్న 3వ తారీఖుని అసిస్టెంట్ జాయింట్ రిజిస్టర్గా ప్రమోషన్ తోటి అంతగా తెలియజేస్తూ ముగిస్తాను సార్. థ్యాంక్ యూ. ఉన్నాను. అలాగే ఈ సమయంలో పెండ్లి కుమార్తె తరపున పరిచయ వాక్కులను తెలియజేయడానికి వర్ధనపు ప్రభుదాస్ గారు మరి వారు ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. మరి ద లేడీ ఆఫ్ ద డే మా మేనగోడలు. షీ ఈజ్ ఎ వెరీ ప్రివిలైజ్డ్. ఎందుకంటే గాడ్ బ్లెస్డ్ గర్ల్. నా మాటలు వినిపిస్తున్నాయో లేదో కానీ మరి నేను అనుకుంటాను షీ ఈజ్ ఎ ఫార్చునేట్ గర్ల్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఫ్రమ్ ద బిగినింగ్. అక్కడ చిన్న విలేజ్ అయినప్పటికి కూడా షీ వాజ్ సెలెక్టెడ్ టు నవోదయ స్కూల్ అండ్ దెన్ ద ప్రివిలేజ్డ్ కాలేజ్ షీ వాజ్ ఎడ్యుకేటెడ్. అయితే మేడిది వారు అదృష్టవంతులే ఎప్పటికీ. గాడ్ బ్లెస్డ్ ఫ్యామిలీస్ మేడిదోళ్ళు. ఏంటో మాకు తెలీదు, అంతా ఖర్చు లేకుండా చాలా చక్కగా మరి ఇదంతా దేవుని మరి ప్రణాళిక. వీళ్ళనే కాదు, మరి వీళ్ళ బ్రదర్స్ ఫ్యామిలీలు అందరూ మేడిదోళ్ళు. అంటే ఎలా అంటే కొంచెం ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి. మేడిదోళ్ళకి ఉన్నటువంటి సంబంధం చెప్తున్నాను. మా మేనమామ మేడిదోళ్ళు, మా బావ మేడిదోళ్ళు, మా ఇంటి వెళ్ళిపోతే అందరూ మేడిదోళ్ళే, మొత్తం అంతా మేడిదోళ్ళే. దే ఆర్ ఆల్ బ్లెస్డ్. ఎనీవే మరి మా అక్క మరి మేడిదోళ్ళకి ఇచ్చాం. మరి అక్క కుమారుడు మేనల్లుడు మరి వాళ్ళ మిస్సెస్. మరి దిస్ ఈజ్ ది గర్ల్ ఆఫ్ ద డే, పెద్ద కుమార్తె, ద బ్యూటిఫుల్ లేడీ. అండ్ వీ హ్యావ్ కమ్ హియర్ అండ్ ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్ ఫర్ అస్. మనం ఇంత ఎంజాయ్మెంట్గా, ఇంత సరదాగా, ఇంత హ్యాపీగా ఉన్నామంటే షీ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ అస్. I bless them and I'm very happy. I heartfully congratulate that a cord of 3 threads. You know that from Bible said it never leave them. It strengthen their life abundantly. I bless them heartfully. Thank you. మంచిది.
చక్కని పరిచయాలతో మరి అందరినీ కూడా నవ్వించే రీతిగా పరిచయాన్ని తెలియజేసిన వర్ధనపు ప్రభుదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కార్యక్రమాన్ని మనము ముందు కొనసాగించుకుందాం. సమయం కావస్తుంది. లేఖన భాగాలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆదికాండము 24వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథముల నుంచి 24వ అధ్యాయము 34వ వచనం నుండి 50వ వచనం వరకు. కాండము 24వ అధ్యాయము 34 నుండి 50 వరకు ఈ విధముగా వ్రాయబడినది. 24వ అధ్యాయము 34వ వచన ప్రారంభము. అంతటా అతడిట్ల నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీజనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కానానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారుని పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావలెనని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేనెట్లు పోవలెనో అటు పోయేదనగా లాబాను బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఈ సమయంలో మనమందరము కూడా మరి ముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చి ఉన్న దైవ సందేశాన్ని మనమందరము కూడా వినడానికి సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ కూడా మరి ఇంత కార్యక్రమం జరిగిన తర్వాత పరిశుద్ధ వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్య సందేశం అందించడానికి మరి మన మధ్యలో సరిపల్లి గురుమండల అధ్యక్షులు రెవరెండ్ జాన్ మోజెస్ ఫిన్నీ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని సాధనముగా వాక్యం అందించడానికి మరి వేదికలో ఆహ్వానిస్తున్నాను. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. త్రియేక దేవుని నామానికి మహిమ కొలునుగాక. దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేడిది వారి కుటుంబ పక్షంగా, అదేవిధంగా ధీరజ్ గారి యొక్క తల్లిదండ్రుల యొక్క పక్షంగా, ఇరు పక్షాల కుటుంబాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ దినము ప్రియ కుటుంబంలో జరుగుతున్న ఈ నిశ్చితార్థపు వేడుకల్లో మేము పాల్గొనడానికి కృప చూపించారు. నీ మాటలు వినడానికి సిద్ధపడుతుండగా మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నేపా. అందరూ కలిసి పాడదాం. దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్, ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన వ్రాయించుచున్నప్పుడు ప్రారంభంలో మొదట వివాహముతో ప్రారంభించాడు, తర్వాత కూడా దేనితో ముగిస్తున్నాడంటే వివాహముతోనే ముగిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ వివాహమునకు ముందుగా వీరు బాల్యంలో జీవించారు, ఆ తర్వాత యవ్వనంలో ప్రవేశించారు. ఆ యవ్వనంలో ప్రవేశించిన తర్వాత ఇప్పుడు కన్యకగా
అదేవిధంగా చిరంజీవిగా వారు మన ఎదుట ఉన్నారు. వీరిద్దరికీ కూడా దేవుడు అనుగ్రహించిన క్రమము చొప్పున నిశ్చితార్థము చేయుటకు ఈ దినాన్ని ప్రభువు ఎన్నుకున్నాడు. కాబట్టి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. కాబట్టి మనం అందరం కూడా దీని యందు ఉత్సహించి సంతోషించవలసిన వారమై ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల నిశ్చితార్థాలు 3 రకాలుగా జరుగుతాయి. అంటే 3 పద్ధతులు ఉంటాయి. యూదుల నిశ్చితార్థంలో మొట్టమొదటిగా సిద్దూకిన్ అనే ఒక క్రమాన్ని వారు పాటిస్తారు. సిద్దూకిన్ అని హీబ్రూ భాషలో మాట్లాడుతున్నాడు. ఈ సిద్దూకిన్ అనే మాటకు అర్థం ఏమిటంటే, మొదటగా ఒప్పందం ఎవరి మధ్యన జరుగుతుంది? తల్లిదండ్రుల సమక్షంలో జరుగుతుంది. అంతే కదండి. ధీరజ్ గారి యొక్క తండ్రి గారితోనూ తల్లి గారితోనూ, చిట్టిమోషే గారు, స్వర్ణ గారి యొక్క వారి యొక్క తల్లిదండ్రులు వారిద్దరును కూర్చుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే కుమారుడికి కుమార్తెకు తెలియచేస్తారు. దీన్ని ఏమంటారంటే సిద్దూకిన్ అని అంటారు. ఆ తర్వాత వారు తమ జీవితములలో లేకపోతే దేవుడు వారికి అనుగ్రహించిన ప్రతిదానిని బట్టి, లేకపోతే వారికి దేవుడిచ్చిన ఆలోచనలను బట్టి వారు తీసుకున్న నిర్ణయాన్ని బిడ్డలకు తెలియచేసిన తరువాత ఆ నిర్ణయంలో యూదులు చేసే రెండవ పని ఏంటంటే ఎరూసిన్ అని అంటారు. ఏమంటారు? ఎరూసిన్. మొదట తల్లిదండ్రులు చేసుకునే ఒప్పందాన్ని సిద్దూకిన్ అని అంటారు. తర్వాత మన సమక్షంలో లేకపోతే పెద్దల సమక్షంలో లేకపోతే బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల సమక్షంలో జరిగేదని ఏమంటారంటే ఎరూసిన్ అని అంటారు. దీనిని నిశ్చితార్థం అని పిలుస్తారు. కాదు, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట. కాబట్టి జ్ఞానముతో కాపురం చేయాలని స్త్రీ గురించి వ్రాయబడ్డది. కుమారుడు గురించి ఏం వ్రాయబడ్డదంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, అంటే దేవుని మీద మాత్రమే ఆధారపడమని చెబుతుంది. వీరిని దేవుని మీద ఆధారపరిచేది ఏమిటి? వాక్యమే. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము కనుక. ఇంకొక మాట మీకు సెలవిస్తాను. ఆయన నామము కంటే దేనిని ఎక్కువగా గొప్ప చేశాడో తెలుసా? వాక్యాన్నే. ఆయన నామము కంటే నీ వాక్యమే గొప్పదని కీర్తన గ్రంథం 119వ కీర్తనలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ధీరజ్ గారు, సుప్రియ గారు వారు చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు పొందాం ఈ నిశ్చితార్థం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిశ్చితార్థంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొకటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ నిశ్చితార్థం జరుగుతున్నంతసేపు వారు అనుకుంటారు, మేము వివాహంలో ప్రవేశించాము, మాకు వివాహం అయిపోయింది. నేడు జరుగుతున్న నిశ్చితార్థాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఏమైపోతున్నాయంటే సగం పెళ్ళైపోయిన రీతిగా కనబడుతున్నాయి. కానీ ఈ నిశ్చితార్థంలో చాలా ప్రాముఖ్యమైన సమయం ఏమిటనంటే, యూదులు నిశ్చితార్థమైన తర్వాత సంవత్సరము కాలము పాటు ఎడబాటుగా ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ధీరజ్ గారు, సుప్రియ గారు ఇప్పుడు మమ్మల్ని సంవత్సర కాలం పాటు ఎడబాటు ఉండమంటారా పాస్టర్ గారు? మేము 1 నెలలోనే వివాహం చేసుకుంటాం, లేకపోతే 2 నెలల్లోనే వివాహం చేసుకుంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. యూదుల ఆచార ప్రకారం ఒకరికొకరు ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరిగిన తర్వాత సుప్రియ తన వరుడు కొరకు ఏం చేయాలో తెలుసండి? బాకానాదం వినబడే వరకు, దాన్ని ఏమన్నారంటే హీబ్రూ భాషలో సోఫార్ అని అన్నారు. ఏమన్నారు? సోఫార్ అనంటే బాకానాదం. వరుడు సిద్ధపడి ఉన్నాడు కాబట్టి వధువును తీసుకుని వెళ్ళడానికి నేను రాబోతూ ఉన్నానని బాకానాదం ఊదేవారు. నిశ్చితార్థమైన తరువాత వరుడు తన ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే ఒక గదిని సిద్ధపరిచేవాడు. ఏం సిద్ధపరిచేవాడు? తన కొరకు ఏర్పాటు చేయబడిన భార్య కొరకు సిద్ధపరచబడిన తరువాత అప్పుడు తండ్రి ఏం చేసేవాడనంటే, ఇప్పుడు ధీరజ్ గారి తండ్రి గారు పెండ్లి కుమార్తె వారు ఏమంటారు? సరే సార్ అని అంటారు. అంతే కదండి, అంతే కదా. పెద్ద పెద్ద ఉద్యోగంలో జీవిస్తూ ఆయన ఎంత గమనించాలి. దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం చోటు ఇవ్వగలుగుతామో అప్పుడు ఆ కుటుంబం ఆశీర్వదించబడతారు. అక్కడ బాకానాదము వినబడగానే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే వేళ కూడా ఏ నాదం వినడానికి, పరలోకమందు జరిగే వివాహానికి ఇప్పుడు జరుగుతున్న వివాహం ఒక నీడ, ఒక నిశ్చయముగా ఇది ప్రభు యొక్క సన్నిధానంలో జరుగుతుంది. కాబట్టి ఒక మాట మీకు విశ్వాసం కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలి?
అదేంటి పాస్టర్ గారు ప్రేమ కలిగి జీవించాలి కదా అంటే, ఇప్పుడు ఇందాక వర్ధనపు ప్రభుదాస్ గారు చెప్తూ మేడ్ ది ఫ్యామిలీ బ్లెస్డ్ ఫ్యామిలీ అన్నారు. చాలా సంతోషం, నిజమే. వారితో 3 సంవత్సరాలు ప్రయాణం చేశాను నేను. నవోమణి గారు, చిట్టి మోషే గారు. వివాహమునకు సిద్ధపడాలి. వివాహము సిద్ధపడటం అంటే ఏంటి? వివాహమునకు సిద్ధపడటం అంటే ఏమిటి? ప్రీ వెడ్డింగ్ షూటింగ్ వివాహమా? లేకపోతే ఒక ఫోటో షూట్ తీసుకోవడం వివాహమా? కాదు. చూడండి, యోసేపు ప్రధానము చేయబడి తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నాడు. మరియ ప్రధానము చేయబడి ఎక్కడుంది? మరియ తన తండ్రి ఇంటి దగ్గర ఉంది. వారిద్దరిని కూడా కనిపెడుతున్న సందర్భంలో వారితో వచ్చి ఎవరు మాట్లాడారు? సరాసరి దూత వచ్చి మాట్లాడారు. మనం దేవుని అనుగ్రహము కొరకు ఎదురు చూస్తే, ఎవరి కొరకు ఎదురు చూస్తే? దేవుని అనుగ్రహము కొరకు ఎదురు చూస్తే, దేవుడు తను నియమించిన కాలములో తన దూతల ద్వారా, తన ప్రత్యక్షత ద్వారా మిమ్మల్ని వివాహానికి ఆయన సిద్ధపరుస్తాడు. లోకంలో యవనస్తులు చాలామంది ఉన్నారు. మీకు ఒక విషయాన్ని చెబుతాను. మరియతో పాటు యేసుక్రీస్తు ప్రభువుని తన గర్భాన్ని ధరించడానికి లోకంలో అనేక మంది కన్యకలు ఎదురు చూచారు. కానీ ఒకే ఒక కన్యక మరియను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. మనమును కూడా అటువంటి స్థానంలోకి వెళ్ళిపోవాలి. ధీరజ్ గారు కావచ్చు, సుప్రియ గారు కావచ్చు, వారిద్దరూ ఏక శరీరముగా కాక మునుపు వారి స్వబుద్ధి మీద ఆధారపడక, వారి జ్ఞానం మీద ఆధారపడక, దేవుని మీద మాత్రమే ఆధారపడి దేవుడు నియమించిన సమయము వరకు వారు ఏం చేయాలో తెలుసండి? విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ కనిపెట్టినప్పుడు దేవుడు మూడవదిగా ప్రేమను వారి యందు ఏర్పరుస్తాడు. అంటే తల్లిదండ్రులు ఏర్పరిచిన వివాహం, దేవుడు ఏర్పరిచిన వివాహం. సుప్రియమైన భయాలు ఉన్నాయా? ఏ భయాలు అవసరం లే. నీవు విశ్వసించో, ధీరజ్ గారు విశ్వసించారు, నిరీక్షించారు, దేవుడు ఏర్పరిచిన సమయంలోకి మనం వచ్చాం. అందుకని అన్నారు, ఇది యెహోవా వలన కలిగిన. కాబట్టి మేము అవునని కానీ కాదని కానీ, వారిద్దరు తల్లిదండ్రులు చాలా సంతోషంగా తమ కుమారుని చూచి, తమ కుమార్తెను చూచి ఆనందించుచున్న సందర్భంలో దేవుని గణపరుస్తున్నారు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసండి? ప్రథమ స్థానం. దేవునికి కావాల్సింది ఏంటి? ప్రథమ స్థానం. దానిని మనం ఇచ్చినప్పుడు ఆయన వెనువెంటనే నీ లోగటి నీ భార్య ఫలించు ధన్యుడు ద్రాక్షవల్లి. చూడండి ఎంత అర్థమో. జిసూరిన్ అనగా వివాహం. ఆ ఒప్పందంలో దేవుడు వారిని 3వ వ్యక్తిగా ఉండి జతపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ప్రణాళికలు మనకెవరికి కూడా అర్థము కావు. దేవుని ప్రణాళిక మీద ఆధారపడిన వ్యక్తి ఎన్నడూ సిగ్గుపరచబడడు. గమనించండి. ఇందాక చిట్టి మూర్ఛ గారిని చూస్తున్నాను నేను. వాళ్ళ బావగారు పరిచయం చెబుతుంటే కింద చెల్లెలు గారు ఏడ్చేస్తున్నారు. ఇక్కడేమో ఆయన, ఇక్కడేమో భార్య, ఇద్దరు ఏడుస్తున్నారు. కారణం ఏంటంటే ఎంత సంతోషకరమైన ఆశీర్వాదకరమైనది ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? దేవుని యొక్క మూలాలలో నుండి మాత్రమే రాగలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడున్న యవనస్తులు, ఇక్కడున్న సార్ ఒక్కసారి ఆగలే వాక్యం ఓకే, యవనస్తులు, ఇక్కడున్న యవనస్తులు కావచ్చు, కుటుంబస్తులు కావచ్చు, మన బిడ్డల జీవితాల్లో ఇటువంటి ఆశీర్వాదం కావాలని కోరుకొనుటకు ప్రభువు రాబో కాలములో వీరి వివాహమునకు సమస్తమును సిద్ధపరచును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం సంతోషించుదుము గాక. సియోను నుండి యెహోవా వీరిని ఆశీర్వదించును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన తమ్ముడు గారు రెవరెండ్ వెస్లీ పాస్టర్ గారు, జవదలపేట ప్యారిస్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన మా ఆల్టర్నేట్ డెలిగేట్ గారు, అనగా ప్యారిస్ ఇడిపోక మునుపు ఆల్టర్నేట్ డెలిగేట్గా సరిపిల్లో పనిచేసిన చిట్టి మోషి గారు, వారి కుటుంబానికి, సంఘ బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిది. చక్కని సందేశాన్ని మరి సంఘానికి, కుటుంబాలకు, మరి ముఖ్యముగా జతపరచబోతున్నటువంటి మరి పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారులకు కూడా అవసరమైనటువంటి ఆత్మీయ విషయాలను తెలియజేసినటువంటి మరి దేవదాసులు రెవరెండ్ జాన్ మోజెస్ ఫన్యాయ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. మరి పెండ్లి కుమార్తె తరపున పేరెంటాల వాళ్ళు, అలాగే పెండ్లి కుమారుడు తరపున పేరెంటాల వారు ముందుకు వచ్చినట్లయితే బంధు కార్యక్రమాన్ని జరిగించుకుందాం. అర్థములో మొదటిగా బంధు కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రార్థన చేసిన తర్వాత
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బొందును ధరింపచేస్తారు. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకునిచ్చున్నాము దేవా. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవా నాయన మరి దిగో ప్రభువా, మరి తండ్రి సుప్రియ ప్రభువా నాయన ధీరాజు గారిని ప్రేమించి నాయన మరి యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమము ప్రభువా ప్రారంభం నుండి తండ్రి ఇంతవరకు నాయన నీ యొక్క కృపలో ప్రభువా ఎంతో తండ్రి సక్రమంగా మర్యాదగా జరిగించిన దేవా మీకే స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా నాయన. మరి ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభువా బంధు కార్యక్రమము నాయన మరి సుప్రియాకి ప్రభువా మరి తండ్రి ప్రధానమునకు ప్రభ గుర్తుగా నాయన ఈ యొక్క బొందును వేయిచి ఉంటుండగా ఇది మొదలుకొని ప్రభువా నాయన బిడ్డల వివాహం అయ్యేంత వరకు నీ కృపాక్షేమము కాపుదల భద్రత ప్రభువా బిడ్డకు అనుగ్రహించండి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ప్రభువా నాయన ఆటంకములు కానీ కలగకుండా నీ కృప చొప్పున నీ ప్రేమ చొప్పున నీ దయ చొప్పున నీ కార్యక్రమం అంతయు కూడా ప్రభువా ఇంతవరకు సహాయం చేసిన దేవుడవు నాయన. మరి ఇక ముందు కూడా నీ సహాయం కొరకు నీ కృప కొరకు బిడ్డలు ప్రభువా మరి వేచి ఉంటుండగా మీ యొక్క ప్రభువా ఉన్నతమైన ఆశీర్వాదం వీరి జీవితాల్లో దయచేయండి. జతపరచబడబోయే వధువరులను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఇరుపక్షాల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని తండ్రి ఈ యొక్క కార్యక్రమం మరి త్రియేక దేవుని నామములో మరి అందరూ పట్టుకోండి అమ్మా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బొందును ధరింపజేస్తున్నాం. ఆమేన్. ఓ యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో తండ్రి ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు మీ సన్నిధి నుంచి క్రమముగాను మర్యాదగాను ఆశీర్వాదకరంగా మీరు ఇప్పటి వరకు జరిగించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చివరి ఘట్టంలోకి వచ్చి ఉన్నాం. ఈ సమయంలో నా ప్రభా ప్రేమకు గుర్తయినటువంటి ఈ యొక్క ఉంగరములను ఆభరణములను ధరింపచేస్తూ ఉండగా మీ కృపచోపము నడుచున్నాం ప్రభా. మీ సన్నిధిని తోడుగా ఉంచమని మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోమని నడుచున్నాం ప్రభా. ఈ యొక్క ఉంగరములు అనేవి తండ్రి ప్రేమకు గుర్తు కనుక అట్టి ప్రేమ కలిగి బిడ్డలు ఉన్నట్టుకు మీరే కృపచోపముని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములను తండ్రి ఈ ఉంగరముల బిడ్డలు ధరింపచేస్తుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే.
పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము. సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము. సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. నా ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడైన దేవ, నీకు స్తుతులు స్తోత్రమును చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులు ధీరజ్ గారిని అలాగే సుప్రియ గారిని ఇరువురిని కూడా మీరు జతపరచడానికి ఈ నిశ్చితార్థ కార్యక్రమమును ఏర్పాటు చేసి ఉన్నారు. అందును బట్టి మీకే స్తోత్రమును చెల్లిస్తున్నాం. జరగవలసినటువంటి ఈ కార్యక్రమంలో మీరు ముందుండి నడిపించి ఉన్నారు. అదే రీతిగా ఈ సమయంలో ఇంత ఆశీర్వాదకరముగా జరిపించినటువంటి కార్యక్రమం బట్టి మరి వీరి జీవితం ఆశీర్వదించబడలాగున్న ఈ కేక్ను ఏర్పాటు చేసి ఉండగా మీరు దీవెనార్థముగా ఈ కార్యక్రమం మీరు జరిగింప చేయండి. నీ పరిశుద్ధ సన్నిధానములో నాయన నీ కృప చొప్పున నీ నామనకు మహిమార్థముగా దీన్ని జరిగించి మరి త్రియేక నామములో నాయన దీన్ని కట్ చేస్తుండగా నీ ఆశీర్వాదములను మీరు అనుగ్రహింపచేసి మీరే దీవించి ఆశీర్వదించి వారి జీవితాలను వారి తల్లిదండ్రులను వారు చేయించున్నటువంటి ప్రతి కార్యక్రమములను కూడా నాయన సమాధానయుక్తముగా సంతోషముగా మీరే జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని ఈ ప్రార్థనా కోరికలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని సంఘ పెద్దలను కుటుంబీకులను తల్లిదండ్రులను మరి ముఖ్యముగా మరి వధువరులను బట్టి ప్రార్థిస్తున్నా. మీ కృప చొప్పున వీరిని ఆశీర్వదించి నీ నామనకు మహిమ తెచ్చుకున్నామని చేరువచ్చిన బంధుమిత్రులను సంఘ సభ్యులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి మీ నామనకు మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని వచ్చి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీ విన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానము, దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇంతవరకు ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందినటువంటి మరి ధీరజ్ గారికి, సుప్రియ గారికి, వారి తల్లిదండ్రులకును జరగవలసినటువంటి కార్యకలాపాలన్నిటికీ చేరివచ్చిన బంధుమిత్రులకు సార్వత్రిక సంఘమునకు సదాకాలము తోడండి దీవించి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికీ
మరి ఈ ఎంతో ఘనంగా జరిపించినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే అయ్యగారు పాస్టర్లు అందరూ కూడా మరి ఎంతగానో సహకరించి ఎంతో నెమ్మదిగా చేసినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా సుప్రియని ఈ క్షణం నుంచి నా కుటుంబంలోనికి నా కోడలిగా నా కుమార్తెగా నేను మా బంధువర్గం ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆగస్టు 22వ తారీఖు ఉదయం 10 గంటలకి వీళ్ళ మ్యారేజ్ కూడా ఫిక్స్ చేసి ఉన్నాను. అది ఎక్కడ అంటే అల్లూరు సత్యనారాయణ మ్యారేజ్ హాల్, వలందర్ రేవు. మీరందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా రమ్మని ఇప్పుడు చేయాలనిపించి మీకు చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఆమేన్. మంచిది, చప్పట్లు కొట్టి మనము ప్రోత్సహిద్దాం. చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని మరి చిట్టి మోషే గారు మన మధ్యలో ఉన్నారు, మరి వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ముందుగా మరి దేవుడైన మహోతనికి ఈ సమయంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం దేవుడు మరి ఎంతో ఘనముగా జరిపించారు. అదేవిధంగా మాకు అనుకోకుండా ఒక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక మంచి కుటుంబం ఒక గిఫ్ట్గా దేవుడు మాకు ఇచ్చినందుకు మరి కుటుంబానికి ఈ సమయంలో మేమందరం మా కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని జరిపించిన మరి దైవజనులకు మరి ఈ సమయంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి నూతన వధువరులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ బంధుమిత్రులకు చాలా దూరం నుంచి వచ్చి ఉన్నారు. మనం ప్రేమించి వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి, అలాగే మా పక్షాన మా కుటుంబ పక్షాన వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా మరి ఈ సమయంలో మరి ఎండల తీవ్రత అయినప్పటికీ కూడా మరి చాలా శ్రమపడి దూర ప్రదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రేమ ముందు ఏర్పాటు చేశాము. మరి అలాగే ఆగస్టు 22వ తారీఖున మరి ఉదయం 10 గంటలకు మరి పాప మ్యారేజ్ కూడా మరి పెద్దల క్షమక్షంలో దేవునికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు మరి ఆ పెండ్లి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది నరసాపురం మరి వలందూరు రేవు, అదే స్టీమర్ రోడ్లో ఉన్న రాజుల కళ్యాణ మండప వేదికలో ఏర్పాటు చేశారు కనుక మరి పెద్దలు నిశ్చయం జరిగింది కనుక మరి అందరూ కూడా మరి ఏ విధంగా అయితే వచ్చారో అందరూ కూడా బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి మరి వధువరులను ఆశీర్వదించాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిచేస్తున్నాం. మీ అందరూ కూడా మరి ప్రేమ విందు పక్క హాల్లో ఏర్పాటు చేయింది కనుక అందరూ కూడా వెళ్ళి మరి ప్రేమ విందుని ఆరవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. Yeshua, 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 Yeshua. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా, నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా, నా జీవితమంతా ఏకమై ఉండెదను. నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా
కన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నేను నా స్వజనము మరచి నిన్ను హత్తుకొందును. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా నేను నా భర్తకు లోబడి ఉండెదను. నన్ను ప్రేమించి నన్ను ధైర్యపరచి కలువరి ప్రేమే మూల స్తంభమై యేసు ప్రణాళికలో నీకు సహకారినై పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను.
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు
నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మూసితి నిన్నునే తల్లి గర్భము. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మోసతి నిన్నునే తల్లి గర్భము. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. నీకు జీవిత కాలం అంతా. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. భయమెందుకు నా ప్రియా పుత్రిక, ఇకపై కీడు కానరాదుగా. భయమెందుకు నా ప్రియా పుత్రుడా, ఇక
గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణ